హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డన్నా. మనమైతే ఇప్పుడు మా పొలం కాడికి వచ్చినాం. ఈరోజు మా పొలం నాటు ఉన్నది, అందుకని పొలం కాడికి వచ్చినాం. పొలానికి వెళ్ళే దారి చూడండి. ఎంటర్ అవుతున్నాం పొలానికి. ఇది మొత్తం అదే. నాటేయడానికి వచ్చిండ్రు వాళ్ళవి సద్దులు, టిఫిన్స్ బాక్సులు కట్టుకొని వచ్చినాయి. ఇక నేను కూడా చూద్దామని తుకం కాడికి వెళ్తున్నా. ఆల్రెడీ తుకం వీకి పెట్టిండ్రు, ట్రాక్టర్ కూడా కొడుతున్నది. తుకం అంతా వీకిండ్రు, ఇంకున్నది పీకడి. మా బోర్ మాత్రం ఇంతే నీళ్ళు వస్తుంది, వర్షాలు లేక. వర్షాలు పడితే కానీ నీళ్ళు ఉండయి. ఈయనైతే వేస్తున్నాము ఇక దేవుని మీద భారంతో. నాటైతే దేవుడు కరుణిస్తే నాటు మంచిగా వేసింది దక్కుతుంది, లేకపోతే ఎండిపోతుంది. ఆ నీళ్ళకి ఏం పంట సరిగా ఏం పండది. అందుకే రోజు వర్షంకు మొక్కుతున్నాం పడాలని. కానీ రైతులందరూ మొక్కుతున్నారు. పొలంలోకి దిగిన నేను. తుకమంతా చిందరవందంగా సరిగా వీకలేరు, మధ్యలో వీకిరి చుట్టూ మొత్తం అట్లా నుంచారు. అదంతా తొక్కేసిండ్రు. ఈయన మోస్తుండు, తుకం మోస్ట్ ఆయన. దిక్కుగుడిగా ట్రాక్టర్ బాగానే కొట్టి పెట్టింది, మంచిగా అయింది పొలం అంతా. దూరాన కనిపిస్తారు చూడండి, నాటేస్తుండ్రు అలా ఆల్రెడీ. అక్కడ నేనే లేటుగా వచ్చిన, వాళ్ళు పొద్దున్న వచ్చారు. మా బాబు కూడా వచ్చిండు. చాలామంది వచ్చారు నాటేయడానికి. నారు కూడా పనిచేసిండు ఆయన, పీకిన నారంతా నారు పనిచేసిండు. పొలం బాగా కొడుతుంది కదా, కొట్టిన పొలం అంబలంబలాలు అయింది మంచిగా. దొక్కి చూస్తుంది తెలుస్తుంది. అయితే నారు మోస్తుండు అని లేచి కుప్పలు వేసి అన్నీ ఒకటొకటి పడేస్తాడు. మా మోక్షిత్ చూడండి, మా బాబు వచ్చిన తడువే లేదు, బురజలో దిగిండు. ఎంతగానో పని చేసిన లెక్క. ఇక కట్టె పట్టుకొని నిలబడ్డాడు. అగ్గ చూడండి, కట్టె పట్టుకొని నిలబడ్డాడు బ్యాలెన్స్ కోసం, అది బురజలో పడకుండా. ఎందుకు ఏం చేస్తున్నావురా అంటే, మమ్మీ వాళ్ళందరూ నాకు పూసిండ్రు, ఇక బురజ అని చూపిస్తున్నాడు నాకు. నా చేతికి పూసిండ్రు, నా కాళ్ళకు, నా బట్టలకు అంతా పూసిండ్రు, అందుకే బురజలకు దిగిన మమ్మీ అంటున్నాడు. ఇక నేను కూడా ఇక అలా దగ్గరికి వచ్చేసిన, చూద్దాం నాటు అనేసి. ఆల్రెడీ ఒక గుంట వేసేసిండ్రు నాటలు, గుంట అయిపోయింది. వాళ్ళు కట్టలు ఇవ్వమని అన్నారు. ఇక మా మోక్షిత్ ఏమో ఇక తీసుకెళ్తున్నాడు. కట్టే సహాయం లేకుండా మెల్లగా వెళ్తుండు. జాగ్రత్త పడతావని చెప్తున్నా, మెల్లగా వెళ్తున్నాడు. అలా కట్టలు అతనికి నాటేస్టోళ్ళకి తక్కువ పడ్డది అనేసి. ఇది 2 పూసల వరి కాబట్టి పలసగా కొడుతుంది చూడడానికి. ఎక్కువ కర్రలు పెడితేనే మంచిగా కాదనేసి 2 కర్రలు పెట్టాను. అంటే 2 పూసల వరి అన్నప్పుడు 2 అంటే 2 కాదు, 3-4 కూడా పెడతారు. కానీ గంట పోయేది అన్నట్టు ఎక్కువ పెడితే. పాయలు పెట్టక ముందు వాళ్ళు నాటు స్టార్ట్ చేసిండ్రు. కొద్దిగా అంత మిగిలింది, వాళ్ళు వెనుకకి వెళ్ళిండ్రు. కొంచెం ఉంది కదా అనేసి నేను వేద్దాంలే అని స్టార్ట్ చేసిన. నాకేం రాదంతగా, ట్రై చేద్దాం. వాళ్ళంతా స్పీడ్ అయితే వేయలేము, మెల్లగా వేయగలుగుతాం అనుకో. ఇక నా నాటు ఇలా ఉంది, కొద్దిగానే వేసిన. పాయలు ఇష్టం వచ్చి అంత ఒత్తుగా వేయద్దు, పలసగా వేయాలా దీన్ని అని చెప్పింది మళ్ళీ ఆమె చూసి. ఒత్తుగా వేస్తే గంట పోయేది అని చెప్పింది ఆమె. నా పక్కకు కనిపిస్తుంది చూడండి ఆమె.
అప్పటి నుంచి ఆమె చెప్పిన నుండి పలసగా వేయడం మొదలుపెట్టిన. ఇంత కష్టపడితే కానీ మనకు నోటి కాడికి రాదు బువ్వ. రైతులు ఇంత కష్టపడి పంటను పండిస్తేనే మనం 3 పూటలు తిని ఉండగలుగుతున్నామంటే, లేకుంటే లేదు. ఈ వర్షాలు కూడా పడకపోతే ఈ సంవత్సరం దిగుబడి చాలా తక్కువ వస్తుంది. పంటలు ఎక్కువ పండవి. మాకు నీళ్ళు కూడా ఉండవు కదా, వర్షంతోనే నీళ్ళు. కొన్ని ఊళ్ళలోనేమో కాలువలు డ్యామ్ అవి విడుస్తారు. మాకు అసలు వాటర్ ఏవి కూడా రావు. పోస్తే బోర్ నీళ్ళు తప్ప, ఇక పడితే వర్షం అంతే. అందుకే వానదేవుని రోజు మొక్కుతున్నాం వర్షం పడననేసి. వానదేవుడు కరుణిస్తలేడు, మాకు వర్షం కురిపిస్తలేడు. ఏదో ఉన్న కాడికి ఇప్పుడైతే నాటేసినాం, ఇంకుంది వేసుడిది. ఇప్పటికైనా వానదేవుడు కరుణిస్తే నయముండు. ఎండాకాలంలో కూడా ఎండలు ఇంత కొట్టలేవు, కానీ నిన్న నాటేసేటప్పుడు అయితే ఫుల్ ఎండ కొట్టింది. వాళ్ళకైతే బాగా దూప అయింది పని చేసిన. ఇంకొద్దిసేపు చేసినా కానీ నాకు ఇదైపోయింది, బాగా వేడి అయిపోయింది. అది పొద్దంతా చేసిండ్రు, ఇంకెట్లా అంటారు. ఎండాకాలంలో కొట్టినట్టు ఎండ కొడుతుంది. ఆ ఎండకు వాళ్ళు వాన దేవుడా వాన పడనని అంటూనే ఉన్నారు. రైతులకు మంచిగా ఈ వానదేవుడు ఎన్నడు కరుణిస్తాడో ఏంటో తెలియదు. అలా నాట అయిపోయింది, కానీ నేను మాత్రం అందులోనే వేస్తూనే ఉన్నాయి. ఇంకా అలా ఆమె ఎంత ఫాస్ట్గా వేస్తుంది చూడండి నాటు. మోక్షిత్ ఏమో కట్టాల కావాలని అని అడిగింది. కట్టెలు తీసుకెళ్తుండు, వాళ్ళకి తగ్గబడ్డ కొద్ది వేస్తుండు. వాడు కూడా తిరగకరా, కాళ్ళు నొప్పులు వేస్తాయి, మళ్ళా రేపు స్కూల్కి వెళ్ళాలి, లేవ్వవు అంటే కూడా విననే లేడు. బురసలో తిరుగుడే పెట్టిండు. నేను కూడా చేస్తా మమ్మీ అనుకుంటా. సరే నీ ఇష్టం చెయ్యి, రాత్రికి పోయినాక ఉంటుంది నీకు అని చెప్పింది. ఇంకా గెట్ల పుడతాయి. ఇక నాటేసిన కట్టెలన్నీ అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ తీసేసినాం. వాళ్ళు నాటేస్తున్నా, నేనే వీడియో తీస్తున్నా అని చెప్పి వాళ్ళకు తీస్తున్నా. వాళ్ళు ఇంత ఎండలు ఇంత కష్టపడితేనే మనకు 3 పూటలు తిని ఉండగలుగుతున్నామంటే రైతులు. రైతుల కోసం ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మాతో పాటు మీరు కూడా వానదేవుని కరుణించమని అడగండి. గెట్ల పొంటి నారు అక్కడక్కడ పెట్టేసిండ్రు, అది మొత్తం తీసేస్తున్నా నేను. ఎందుకంటే ఎండకు ఎండిపోతుంది ఆ నారు, ఉండనే ఉండదట. తీసుకుంటూ పొలంలో వాడేసిన, తీసుకుంటూ వెళ్ళి మొత్తం అక్కడక్కడ. ముందు వెళ్ళిన వాళ్ళు వెనక వాళ్ళని ఇంకా రాకషుడు, మేము ముందు పోయినాం ఇంకో మనం పట్టినామని వాళ్ళదాలే అనుడు. వెనక పడ్డోళ్ళే వెనక పడుతూనే ఉండు, ముందు వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అమ్మకి బుర్జలు కట్టెబెట్టి లేపుతా మమ్మీ, నేను బాహుబలి లెక్క అని కట్టెను బుర్జలో పెట్టుకుంటే లేపి పడేస్తుంది చూడు. చేతులకు అంతా బురజ పూసుకుండు, నేను వాళ్ళకు పూస్తా అనుకుంటా, అమ్మలకు పూస్తా, నాకు పూసిండ్రు కదా అని కట్టె బురజ కూడా తీసుకో. నువ్వు చిన్నగా ఉన్నావురా, నువ్వు ఏడ పూస్తావు వాళ్ళకంటే కూడా వినంటని లేడు. నేను బురజ పూస్తావు అనుకుంటా పోతున్నాడు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.